నమస్కారం. రాహు దశ నడుస్తూ ఉన్న యంగ్స్టర్స్కి అంటే జెన్ జీకి ఒక ముఖ్యమైన జ్యోతిష్య సూచన చేస్తాను. మీకు గనక రాహు దశ నడుస్తుంటే మీ మనసు కొంచెం మాయలో పడే ప్రమాదం ఉంటుంది. ఈ టైంలో మీకు గనక ఎఫైర్స్ ఏమైనా కలిగితే, అంటే మన జీవితంలోకి ఎవరైనా వచ్చినప్పుడు, ప్రేమలో పడుతున్నప్పుడు మనము వారిని నిజంగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఇది ముఖ్యంగా వివాహ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం. మీరు అరేంజ్డ్ మ్యారేజ్ కోసం చూస్తున్నా సరే, లేదా లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా సరే, ఒక మంచి సలహా చెప్తారు. మీరు ఆ వ్యక్తిని మీ తల్లిదండ్రులకి పరిచయం చేయండి. వారిని ఒకసారి మీరు ప్రేమిస్తున్న వారిని గమనించనివ్వండి. ఇంటికి భోజనానికి పిలవండి. తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయనివ్వండి. మీ తల్లిదండ్రులతో మాట్లాడనివ్వండి. తర్వాత మీ మామ్ అండ్ డాడ్ని వారి అభిప్రాయాన్ని అడగండి. ఆ వ్యక్తి నా జీవిత భాగస్వామిలా ఎలా అనిపించారు మీకు అని. ఎందుకంటే రాహు దశ నడుస్తున్నప్పుడు మనం తప్పుడు వ్యక్తుల వైపు ఆకర్షితులం అయ్యే ప్రమాదం చాలా ఉంటుంది. అది మన కంటికి కనిపించదు, ఒక భ్రాంతి కలిగిస్తుంది. మనం ఒక భ్రమలో ఉంటాం. కానీ మన తల్లిదండ్రుల కంటికి మాత్రం సత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సముద్ర మంథన సమయంలో రాహుని పట్టింది ఎవరు? అమృతం కోసం సముద్ర మంథనం చేస్తున్న సమయంలో రాహుని పట్టింది ఎవరో కాదు, సూర్యుడు చంద్రుడు గుర్తించారు. అంటే ఆ ఇద్దరు కూడా మాయను ఛేదించే శక్తి గలవారు. మీ జీవితంలో సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు మీ అమ్మని సూచిస్తుంది. కాబట్టి మీరు రాహు దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల సలహా తీసుకోవడం తప్పనిసరి. వారు ఉంటే వారి అభిప్రాయం అడగండి. వారు లేరు అని అంటే మీ జీవితంలో తల్లిదండ్రులు లాంటి వ్యక్తుల్ని ఆ పాత్రలో ఉండనివ్వండి. ఇది చిన్న సూచనలా కనిపించిన మీ జీవిత భాగస్వామి ఎంపికలో పెద్ద పెద్ద తప్పులను నివారించగలరు.